శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 18వ కందార్థము, క్రమ సంఖ్య 152. అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగునునొక చోరెండున్ పన్నుగ గలసిన మేనని ఎన్నబడున్ ఎరుక గల్గి ఇదే మాయా సుమ్మే మూలమూలేనిదిదే నీవు నమ్మే యున్నావు పరిపూర్ణమున్నది గని లేనిదెన్నాడు లేదని ఎరిగితే చాలు గోర్తిదే మాయ సుమ్మే మూలము లేనిదిదే నీవు నమ్మే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 18వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 152. క్రిందటి కందార్థంలో పరిపూర్ణములో లేనిదే తోచిన ఎరుకకు అపరిపూర్ణమున్నదని ఎరుగదు. అలా పరిపూర్ణమున్నదని ఎరుగబోసరికి ఎరుకే లేకపోవును అంటూ మనం క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము పరిపూర్ణ బోధ 152 కందార్థము. అన్నము శుక్లంబగు రసమున్నతిగా రక్తమగును నొకచో రెండున్ పన్నుగ గలసిన మేనని ఎన్నబడున్ ఎరుక గల్గి ఇదే మాయా సుమ్మి మూలము లేనిదిదే నీవు నమ్మియున్నావు పరిపూర్ణమున్నాది గని లేనిదెన్నడు లేదని ఎరిగితే చాలు గుర్తదే మాయా సుమ్మి మూలము లేనిదిదే నీవు నమ్మి. శిష్య, అన్నము శుక్లంబగు అంటే మనము భుజించిన అన్నం వలన శుక్లము తయారగును. చాందగ్యోపనిషత్తునందు తెలిపినట్లు ఆ త్రిహృత్కరణి అవిధానమును విచారించిన వారికి, అంటే అపృథ్వీభూత సంబంధమైన కఠినాంశము, అజలభూత సంబంధమైన ద్రవాంశము
అగ్నిభూత సంబంధమైన తేజాంశము. దీనిని త్రిహుత్కరణి విధానము అని తెలుపబడును. ఇట్లు జఠరాగ్ని రూపములో పచనమై సప్త ధాతువులుగా పరిణామము చెంది ఆ పురుషుని యందు అన్నరసముచే శుక్లముగాను ఏర్పడుతుంది. ఇక రసం ఉన్నతిగా రక్తమగును. జలము వలన రక్తము అంటే స్త్రీ యందు ఈ ధాతువు శోణితముగా తయారగును. నొకచో రెండున్ అంటే ఒకచోట ఈ రెండును అంటే ఆ అన్నపు యొక్క సూక్ష్మాంశము, ఆ జలము యొక్క సూక్ష్మాంశం, ఈ రెండు అంటే వీటి సూక్ష్మాంశముల కలయికలో అంటే ఈ శుక్ల శోణితములు ఒకే స్థానమున కలిసిన వెంటనే పన్నుగా కలసిన మేనని ఎన్నబడున్ ఎరుకగలిగి. ఒకే స్థానమున ఆ శుక్ల శోణితములు ఒకే స్థానమున కలిసిన వెంటనే పన్నుగా కలసిన మేనని ఎన్నబడున్ ఎరుకగలిగి. చక్కగా ఈ శుక్ల శోణితములు ఒకే స్థానమున కలిసిన వెంటనే ఒకటి అయి ఆ శరీరముగా తయారై నేను అనే గుర్తెరిగే శరీరముగా ఏర్పడుచున్నది. ఇదే మాయసుమ్మి. ఇది లేనిదిగా భావించుము. ఇది అశాశ్వతమై క్షణికమై ఉన్నది కావున దీనిని మాయా అను శబ్దముచే సూచింపబడుచున్నది. మూలము లేనిదిదే నీవు నమ్మి ఉన్నావు. అంటే దీని పూర్వాపరములు విచారిస్తే అనగా వస్తునిచ్చే పూర్వకముగా విచారించినచో మూలము గాని స్థానము గాని లేదని తెలియచున్నది. కనుక పరిపూర్ణమున్నాది గని లేనిదెన్నాడు లేదని ఎరిగితే చాలు. గురుముఖత వస్తునిచ్చే పూర్వకముగా స్వతఃసిద్ధమై ఉన్న పరిపూర్ణమును దాని యందు లేకతోచుచున్న ఈ లేని ఎరుకను లేనిదని ఏ గుర్తు చేత అంటే ఏ హంసము గుర్తింపబడుచున్నదో అట్టి గుర్తు కూడా లేనిదగుచున్నది అని దృఢపరుచుకున్న వారికి జనన మరణ భ్రాంతి రహిత విధానము కలగగలదని ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇంకా సంపూర్ణముగా విచారించుకోవాలి అనుకుంటే 80వ కందార్థములో అన్నము సూక్ష్మాంశము మనుషెన్నగ నీరంబు ప్రాణమెరుగు అనే కందార్థంలో ఇంకా స్పష్టత ఇచ్చారు. ఆ కందార్థాన్ని విచారణ చేసి తెలుసుకోవచ్చు. తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటే ఇంకా స్పష్టంగా కూడా తెలియబడుతుంది అంటూ ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ కందార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.